హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. మన్సాలో ఎంతో ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ వాసుదేవ పెరుమాళ్ టెంపుల్. ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ టెంపుల్లో జరిగే బ్రహ్మోత్సవాలకి చిన్నజీయర్ స్వామి హాజరవుతూ ఉంటారండి. చాలా ఫేమస్, మన శ్రీకాకుళం జిల్లాలో చాలా ఫేమస్ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి కట్టడం అని చెప్పొచ్చు. రాజుల కాలం నాటి టెంపుల్ ఇది. దర్శనం కోసం మేము వెళ్ళాము. ఆ రోజు బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు అనుకుంటా నేను వెళ్ళింది. ఇంకా దర్శనం కోసం క్యూలో నిల్చొని ఉన్నానండి. ఇంకా మనం లోపలికి వెళ్ళగానే ఇటువైపు శ్రీదేవి, అటువైపు భూదేవి ఉంటారు. ఇద్దరు దేవుళ్ళు మనకి కనిపిస్తారు. ఇదేనండి వాసుదేవ పెరుమాళ్ టెంపుల్. ఇదిగోండి మనకు కనిపిస్తున్న మూర్తి అదే. లోపల అస్సలు ఫుటేజ్ అలౌ లేదు. ఇక్కడ ఇవి ఉత్సవాలు ఊరేగింపు కోసం వాడేవన్నమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్, విజువల్స్ అవి తీసుకొని ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. ఇంకా బయటికి రాగానే మాకు తెలిసిన వాళ్ళు కనిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కాసేపు మాట్లాడుకున్నాను. బాబు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో. కాసేపు మాట్లాడుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. ఇంకా నైట్ వస్తే పిల్లలకి తీసుకొని మళ్ళీ వెళ్ళాలి యాత్రకి. ఇంకా ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శివలింగ ప్రతిష్ట ఏదో జరుగుతుంది. దాని ఊరేగింపు అవుతుంది. శివమాలలు ఎక్కువ వేసున్నారు అమ్మ వాళ్ళ ఊర్లో. అది సారంగపురం అండి, మనసా పక్కనే ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు. ఆ ఊరేగింపు విజువల్స్ వస్తే కొన్ని షూట్ చేశాను. ఇంకా పిల్లల్ని తీసుకొని అమ్మ నేను అందరం కూడా మనసా బ్రహ్మోత్సవాలకు వచ్చాం. మా వాడు హెలికాప్టర్ ఎక్కుతున్నట్టు ఇలాంటి హెలికాప్టర్ ఎక్కుతారంట వీళ్ళందరూ కూడా. ఏంది బ్రహ్మోత్సవాలు, చాలా జనాలు అయితే కిటకిటలు ఆడుతున్నారు, ఇదిగా ఉన్నారు. చూద్దాం మరి వీళ్ళు ఏంటి ఎక్కుతారో మరి చూద్దాం. ఇంకా పిల్లల్ని తీసుకొని యాత్రకైతే వచ్చేసామండి. ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ తింటున్నారు, నైట్రోజన్ బిస్కెట్స్. ఇవి మధ్యన ఎక్కడి యాత్రకి వెళ్ళినా బాగా కనిపిస్తున్నాయి. వీటితో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ షార్ట్స్ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. చాలా బాగున్నాయి అసలు. మా దయ చూడండి, ఇక్కడ నవ్వులు ఓన్లీ ఊదకుండా ఓన్లీ నవ్వులేస్తుంది. ఇంకొకళ్ళు ఒక్కొక్క బిస్కెట్ తీసుకొని ఇంకా ఒకసారి ట్రై అయితే చేశారు. ఇదిగోండి ఇక్కడ మా హస్బెండ్ ట్రై చేశారు, ఇటు సైడ్ మా మమ్మీ ట్రై చేసి, మా మమ్మీ అసలు దగ్గొచ్చేసింది దానికి. చాలా బాగా అనిపించింది. సందడిగా యాత్ర అంటే మరి ఎలానే కదా, సందడి చేయడానికే వెళ్తాము. ఈ నైట్రోజన్ బిస్కెట్స్ అయితే ఎక్కువ మన పిల్లలకి ఇవ్వకూడదండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా రేర్ అనమాట, ఎప్పుడో ఒకసారి. ఇది సెకండ్ టైం అనమాట. ఇన్నిసార్లు యాత్రకి వెళ్ళినా పిల్లలకి ఎక్కువ ఇప్పించలేదు. ఇది ఓన్లీ సెకండ్ టైం. సో ఇదే చెప్పామన్నమాట, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు అడగకూడదు ఈ స్మోక్ బిస్కెట్స్ అని. ఓకే చెప్పారు. ఇంకా మనకు తెలిసిందే కదా, స్ట్రీట్ షాపింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. మనం యాత్రకి వెళ్తే మనకి ఎప్పుడు నచ్చేవి ఇయర్ రింగ్సే. సో ఇయర్ రింగ్స్ చూస్తున్నాను ఇక్కడ నేను, మా మమ్మీ. నాకు అసలు అక్కడ మాత్రం కూడా ఏం నచ్చలేదు. చాలాసేపు చూసాను. మా మమ్మీ ఇది బాగుందా అది బాగుందా అని అడిగింది. ఏమీ తీసుకోలేదు ఇయర్ రింగ్స్, నాకేమీ నచ్చలేదు. ఇక్కడ వేరే దగ్గర తీసుకున్నా, అంటే ఈ షాప్లో కాకుండా వేరే షాప్లో నచ్చాయి. స్టోన్వి గ్రీన్ కలర్లో ఉన్నవి ఒక్కటి మాత్రం తీసుకున్నాను. ఇంకా పిల్లలు వాచ్లు కావాలన్నారు. సో వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేయడానికే చాలా టైం పట్టింది. అదొద్దు ఇదొద్దు, ఇది కావాలి అది కావాలని చెప్పేసి చాలా టైం చేశారు. ఇదిగోండి మా పాప ఏమో పింక్ కలర్ సెలెక్ట్ చేసింది. మా బాబు అయితే ఇది కాదు అది కాదని చెప్పేసి లాస్ట్కి ఒక సెలెక్ట్ చేశాడు. ఇంకా ఇద్దరికి 2 వాచెస్ కొనేసి ఇచ్చేస్తే హ్యాపీ. యాత్రకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఏవో ఒకటి పిల్లలకి కొనాలి కదా. అవి కొనకపోతే ఇంకా మొహాలు దించేస్తారు. కొంటే మాత్రం మొహాలు మెల్లమెల్ల మెరిసిపోతాయండి. ఇదిగోండి ఇలాగే. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా దీనిపైకి ఎక్కి చాలాసేపు ఎంజాయ్ చేశారు.
బాబు అయితే ఎవ్రీ ఇయర్ ఎక్కడ యాత్ర కనిపించినా ఎక్కి చాలాసేపు ఆడతాడు, అలసిపోవాలన్నమాట. పాప మాత్రం ఎప్పుడు ఎక్కుతానంటది, ఏడ్చుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఈసారి మాత్రం చాలాసేపు ఆడుకుంది, ఎందుకంటే కొంచెం పెద్దదయ్యింది. అందరు చూసి ఇంకా భయం పోయింది. దానికి చాలా భయం అనమాట, ఎవరైనా మట్టేస్తారు, తొక్కేస్తారు, తోసేస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఆడదు. ఈసారి మాత్రం చాలా బాగానే ఆడింది. మా వాడు మొబైల్ పాకెట్లో ఉండిపోయింది, వెళ్ళిపోయాడు. ఇక్కడ అదే వాళ్ళ అమ్మమ్మ మొబైల్ అది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ మొబైల్ అడిగితే ఇంకా ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ ఇంకా మేము వెయిట్ చేసాం, చాలాసేపు వెయిట్ చేసాము. చాలాసేపు ఆడారు ఇద్దరు. ఇంకా మా ఆయన ఇంకా జోకులు వేస్తూనే ఉన్నారు, ఇంకా మా అమ్మ నవ్వుతుంది. ఇంకా చాలాసేపు అలా ఎంజాయ్ చేస్తూ పిల్లల కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళకి ఇంకా ఎంత అలసిపోయి చెమటలు కారుతున్నా వాళ్ళిద్దరు ఇంకా రావట్లేదు. ఇంకా మా ఆయన ఇక్కడ జోకులు వేస్తూనే ఉన్నారు. ఇంకా వచ్చేయండి అని చెప్పేసి నేనే వాళ్ళిద్దరిని తీసుకొని ఇంకా వచ్చేసాను. చూడండి ఇంకా పిలిచినా వాళ్ళు ఇంకా రావట్లేదు, ఇంకా ఆడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా దించటం లేదు కూడా, ఇంకా క్రౌడ్ని అలాగా పిల్లలందరినీ ఇంకా ఎక్కించేస్తూనే ఉన్నారు, ఎక్కించుకుంటూను ఇంకా బాగా అలసిపోయారు. సో మాకు ఇక్కడ మట్కా చిల్లీ సోడా, నెక్స్ట్ ఇంకా ఫుల్ జార్ సోడా కనిపించాయి. ఎప్పుడు యూట్యూబ్లో చూడడమే తప్ప ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. అతను చాలా బాగా చేశాడండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది తనకి, చాలా బాగా చేశాడు. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే ఫుల్ జార్ సోడా అంతగా నచ్చలేదు, మట్కా చిల్లీ సోడా బాగా నచ్చింది. చాలా టేస్ట్ ఉంది మట్కా చిల్లీ సోడా. ఫుల్ జార్ సోడా ఏమో మరి నాకైతే పర్సనల్లీ అంత నచ్చలేదు, మీకు నచ్చవచ్చు, ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది. యాత్రకి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ట్రై చేస్తాం. ఇంట్లో ఎప్పుడు కూడా మ్యాక్సిమం హెల్తీ డ్రింక్స్ తాగడానికే ప్రిఫర్ చేస్తాం కదా, బయటకు వచ్చేటప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి. మరి అతనికి అక్కడ ఫుల్ బిజీగా ఉందండి, చుట్టువైపులు చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఆర్డర్స్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. సో చాలాసేపు పట్టింది అక్కడ మాకు, వెయిట్ చేస్తూనే ఉన్నాం. చూడండి ఎంత ప్రొఫెషనల్గా సోడాని ఫీల్ చేస్తున్నాడు అతను. చాలామంది ఉందని చెప్పేసి నేను షార్ట్స్ పోస్ట్ చేశాను అనమాట. అతను అదే ఫీల్ చేసే విధానం చాలామందికి ఆ షార్ట్లో బాగా నచ్చింది. ఇదిగోండి ఫస్ట్ నేనే ట్రై చేస్తున్నా మట్కా చిల్లీ సోడా. చాలా టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. బాగా అలసిపోయినాం, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఆ మట్కా చిల్లీ సోడా. ఇంకా 1 by 1 టేస్ట్ చేసాము. ఇంకా ఫుల్ జార్ సోడా ఒకటి చెప్పాము. ఇంకా అతను అదిగోండి రెడీ చేస్తున్నాడు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా అది టైం పడుతుంది ప్రాసెస్ కూడాను, అతను నెమ్మదిగా అన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫుల్ జార్ సోడా ప్రాసెస్ అంతా కూడా ఇంకా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేదు డీటెయిల్గా చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ దీని షార్ట్ నా వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, షార్ట్స్లో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. దీని డీటెయిల్స్ అన్నీ, ఇది ఎలా తయారు చేస్తారో అన్నీ కూడాను నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. చాలా బాగుంది. ఫుల్ జార్ సోడా కూడా చాలామందికి నచ్చుతుందంట, మా ఆయనకి, మా మమ్మీకి, అందరికి బాగా నచ్చింది. కావాలంటే లాస్ట్లో చూడండి రివ్యూ ఉంటుంది. మా మమ్మీ చాలా టేస్టీగా తాగింది, మా బాబు కూడా టేస్ట్ చేశాడు, వాడికి కూడా బాగా నచ్చింది, చాలా బాగుందంట. అక్కడ ఇంకా ఫుల్ క్రౌడ్ కూడా విపరీతంగా ఉన్నారు. అసలు యాత్ర అంటే క్రౌడ్ కదా, అందులో యాత్రకు వెళ్ళేదే మెయిన్ ఇలా ఫుడ్ టేస్ట్ చేయడానికి, నెక్స్ట్ ఏమైనా తింటారు, సరదాగా ఎంజాయ్ చేయడం కోసం వెళ్తాము. యూట్యూబ్లో అండి ఈ ఫుల్ జార్ సోడా, నెక్స్ట్ ఈ మట్కా చిల్లీ సోడా చాలా ల్యాక్స్లో, మిలియన్స్లో వ్యూస్ వచ్చి ఆ మధ్యన ట్రెండ్ అయ్యాయి. నేను ఇవి చూసాక నాకు ఇక్కడ షాప్ కనిపిస్తే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ట్రై చేశాను. నాకు ఆ షార్ట్ వీడియోస్ కూడా చాలా బాగా వ్యూస్ వచ్చాయి. మట్కా చిల్లీ సోడాకి వచ్చాయి, ఫుల్ జార్ సోడాకి కూడా చాలా వ్యూస్ వచ్చాయండి, అంత ఫేమస్. ఇంకా కొంచెం ప్రొఫెషనల్స్ అయితే ఇంకా ఓన్ ఇంట్లో మేక్ చేసే వాళ్ళు చేసే వీడియోస్కి అయితే 1 million వరకు వ్యూస్ ఉన్నాయి, మిలియన్స్ దాటే వ్యూస్ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి యూట్యూబ్లో. ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అట ఈ ఫుల్ జార్ సోడా, నెక్స్ట్ ఇంకా మట్కా చిల్లీ సోడా. ఎవరైనా ట్రై చేయాలి, టేస్ట్ చేయాలనుకుంటే, హెల్తీగా చేసుకోవాలనుకుంటే మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఒక సోడా ఉంటే మన దగ్గర సరిపోతుంది, మిగిలినవన్నీ కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అతను చేశాడు. ఇంకా మేము అక్కడ చాలాసేపు వెయిట్ చేసామండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా అతను మాకన్నా ముందు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 1 by 1 టేస్ట్ చేశారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా టర్న్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఫుల్ జార్స్ తీశారు చూడండి, ఫుల్ జార్ గ్లాసెస్, దాంట్లో ఫుల్గా సోడా నింపి ఈ చిన్న గ్లాస్ని ఆ పెద్ద గ్లాస్లో వేసేసరికి ఆ సోడా పైకి అనేది బాగా వస్తుంది, పొంగుతుంది. అది చూడటానికి జనాలకి చాలా ఎక్సైట్గా అనిపించి దాన్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొని తాగుతున్నారు అంతే. నెక్స్ట్ ఇంకా మనం యాత్రలో బాగా తిరుగుతాం కదా, అలసిపోయి ఉంటాం, బాగా ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ సోడా కాబట్టి మంచి ఉప్పుగా, పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంది. చూడండి క్రౌడ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇంకా ఇది నేను యాక్చువల్లీ ఫుల్ వీడియో తీద్దాం అనుకోలేదు, షార్ట్స్ పెడదామని చెప్పేసి షార్ట్ వీడియో షూట్ చేశానమాట.
ఈ షార్ట్‌ని నేను అలా పోస్ట్ చేసేస్తున్నాను టోటల్‌ని. ఇంకా మా పిల్లలిద్దరు ఇంక చాలా సేపు వెయిట్ చేశారు ఇంక అక్కడ దానికోసం, సోడా కోసం. ఇంకా వాళ్ళ టర్న్ ఇంకా 3 జార్స్‌లో బయటిద్దరివి మాదొకటనమాట. సో, ఇంక మా టర్న్ వచ్చింది. వాళ్ళదయిపోయింది. మా వాడి ఫేస్‌లో స్మైల్ చూసారా? ఎంత చక్కగా స్మైల్ చేస్తున్నాడో. ఇంక అలసిపోయారనమాట బాగా ఆడి, ఆడి. ఇదిగోండి ఇంక ఫస్ట్ అదిగోండి అలా కిందకి పడుతది చిన్న గ్లాస్ వెయ్యగానే. ఇంక మా పాపకి ఇక్కడ టేస్ట్ చేయమంటే వద్దంది. తనకు అస్సలు అలాంటివి నచ్చవు. మంచినీళ్ళు తప్ప ఇంకేటి తాగదది. సోడాలు, డ్రింకులు దిగవు దానికి. మా హస్బెండ్‌కి బా నచ్చిందంట. సో, తను బానే తాగారు. మా బాబుకి కూడా నచ్చిందంట. ఇదిగోండి 1 మోర్ టేస్ట్ చేశాడు. వామ్మో! నేను టేస్ట్ చేస్తే మాత్రం నాకు నచ్చలేదది పర్సనల్లీ. అందరికి నచ్చింది గానీ, కళ్ళకి నాకెందుకో అతను ఏదో కలపడం వల్ల నాకు కళ్ళు మంటలా అనిపించింది ఆ పవర్‌కి. ఇక్కడ మా అమ్మ టేస్ట్ చేసింది. మా అమ్మకి బానే నచ్చింది ఆ టేస్ట్ అయితే. సో, ఇంకా యాత్ర అంతా అయిపోయింది. తిరిగేసాం. పిల్లలకి కావాల్సినవి కొనిచ్చి ఇంకా ఇంటికొచ్చేసామండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.